ఇక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిపై లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజగోపాల్కు మంత్రి పదవి రాదని తన ఇంటి పేరు బదులు మంత్రి రాజన్న అని అనుచరులతో ఫ్లెక్సీలు పెట్టించుకొని ఆనందపడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చండూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలుగా ఏర్పడ్డారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పైసా పని జరగలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటున్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి జానయ్య ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గెలుపు కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని అయితే జోరుగా కొనసాగిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని చెండూరు మున్సిపాలిటీ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తమ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఏర్పడడం, రెవెన్యూ డివిజన్ ఏర్పడడం, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి పోతే ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది. వ్యత్యాసం తేలిపోయింది. పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైపోయింది. అప్పుడు మేం చేసిన పనులు తప్ప వీళ్ళు చేసిన శూన్యం. ఒక తట్టెడు మట్టి తీయలేదు ఎక్కడ. అప్పుడు మేము తెచ్చిన నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేయలేకపోతున్నారు. కొన్ని క్యాన్సిల్ అయినాయి. ఇక్కడ ప్రతి విషయంలో కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తుండే, అట్లా వస్తాడు ఇట్ట పోతాడు అని కలవనీయడు. ఒక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒక కామన్ మ్యాన్ కూడా పోతే కలిసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా మాకు నీళ్ళు అందినాయి, కరెంట్ నిండుకు వచ్చింది, తాగునీళ్ళు వచ్చినాయి, రైతు బంధు, రైతు బీమా, సకల సౌకర్యాలు అందినాయి మాకు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్నీ మాయమైపోయినాయి. ఇవాళ పద్మశాలి స్క్రిప్ట్ పథకం అది కూడా రద్దు అయిపోయింది. నూనె మీద సబ్సిడీ పోయింది, రంగుల మీద సబ్సిడీ పోయింది, రుణమాఫీ రద్దు చేస్తామని అది పోయింది. అన్నీ పోయినాయి. అన్ని వర్గాలను మోసం చేసిండు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వస్తే మరింత అభివృద్ధి చేస్తానని చెప్పి మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాడు అనేది అట్లా అనుకుంటే 119 మంది ఎమ్మెల్యేలు, 119 మంది మంత్రి పదవులు కావాలి, అంతేనా? 119 మందికి మంత్రి పదవులు ఇస్తే ఇక అందరు మంత్రులు ప్రకటిస్తే బాగుంటుంది. ఈ రాజ్యంలో, మునుగోడు రాజ్యంలో ఇక అట్నే ప్రకటిస్తున్నారు సుధా. ఎందుకంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేయొచ్చు, నేను ఉన్నప్పుడు చేసినా కదా. మునుగోడు రాజ్యం అని అంటున్నారు, ఎందుకు అలా? ఇక ఆయన ఇష్టం ఉన్న ప్రభుత్వ నియమ నిబంధనలు ఒకటి ఉంటే, ఈయన నియమ నిబంధనలు ఒకటి ఉంటాయి. ప్రభుత్వం ఏది బెల్ట్ షాపులు నడపమంటుంది. ప్రభుత్వం 10 గంటలకు వైన్ షాపులు టైం ఇస్తే ఈయన 2 గంటలకు అంటాడు. బెల్ట్ షాపులు నడపొద్దు అంటాడు. బెల్ట్ షాపులు నడుస్తూనే ఉన్నాయి. 160 రూపాయలు ఉన్న క్వార్టర్ ఇలా 240 అయింది. ఏది ఆగుతలేదు. కానీ ఆయనది ఒక పోకడ, నా రాజ్యం, నా రాజ్యం, నా రాజ్యం, రాజన్న రాజ్యం. ఈ రాజ్యంలో మంత్రి ఆయనే, కంత్రి ఆయనే, ఆయనే. ఆయనకు భజనకాలు తగిలిర్రు. ఆ భజన చేయగా ఇంత ఎత్తులేస్తాడు. ఇక ఆయన అహంకారం, అహంభావాలు చూస్తే ఇక అది ప్రజలు బాగా విసుక్కుంటా ఉన్నారు. ఆయన ఎక్కడ పోయినా కానీ ఇలా బౌన్సర్లు ఏమంటారు, వాళ్ళని పెట్టుకొని తిరుగుతుంది. పోలీసు వ్యవస్థ ఉన్నాక బౌన్సర్లు ఎందుకని ఏమో అనిపిస్తుంది నాకు. బౌన్సర్లు నీ దగ్గర రాణిస్తలేరు అంటే సివిల్లో ఉన్న బౌన్సర్లు అని అనుకుంటున్నా. బౌన్సర్ అంటే మంత్రి పదవి రాబోతుందని అట్లా బౌన్సర్లు ఓ పని చేస్తే ఓ లొట్ట తుపాకులు తెచ్చుకొని 4 తుపాకులు పెట్టి తిప్పుకుంటే మంత్రి పదవి, మంత్రి అయినా తిరగమని తప్పే ఉంది. ఆల్రెడీ ఫ్లెక్సీలు పెట్టిరు రాజన్న మంత్రి. అందుకనే చెప్పు, కోమన్ రెడ్డి పేరు తీసి మంత్రి అని పెట్టారు. ఎట్లా మంత్రి పదవి రాదు కాబట్టి ఇంటి ముందుల మంత్రి అని ఇంటి పేరు మంత్రి అని, మంత్రి రాజన్న మంత్రి రాజన్న అట్లా సంతోషపడి నిద్రపోతాడు అనేది. 2 మున్సిపాలిటీల్లో చౌటుప్పల్ కానీ చెండూరు ఏ విధంగా తప్పనిసరిగా గెలవబోతా ఉన్నాం, జెండా ఎగరవేయబోతా ఉన్నాం. ప్రజల నాడు చూస్తే అట్లా ఉంది. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కేసీఆర్, బీఆర్ఎస్ కారు అని అంటా ఉన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం తమదే అని మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాత్రం చెప్తున్న సిచ్యువేషన్. ఇటు చెండూరు కావచ్చు, చౌటుప్పల్ 2 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేది మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, చెండూరు నుండి.